అనూహ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. టికెట్ ఇచ్చి గెలిపించుకున్న సొంత పార్టీకే తలనొప్పిగా మారారు. రోజువారీగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాను ఎమ్మెల్యేను మాత్రమే అన్న సంగతి మర్చిపోయి సూపర్ సీఎంగా భావిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దళిత మేధావి అన్న అభిమానంతో టీడీపీ ఆదరించి టికెట్ ఇస్తే ఇప్పుడు ఆ పార్టీకే ఎత్తుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే కొలికపూడి వివాదాస్పద నేతగా మారారు. వైసీపీ కౌన్సిలర్ ఇంటిపైకి జేసీబీ తీసుకుని వెళ్లిపోయారు. అక్రమ కట్టడాన్ని దగ్గరుండి పడగొట్టించడం వివాదానికి కారణమైంది. 1-2 ఆరోపణలు వచ్చిన తర్వాత చంద్రబాబు పిలిచి జాగ్రత్తలు చెప్పినా నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగొద్దని సున్నితంగా మందలించినా కొలికపూడి తీరు మారలేదు. ప్రైవేటు భూ వివాదాల్లో సైతం తలదూర్చి పార్టీకి ఇబ్బందిగా మారారు. కొండూరు మండలం గోపాలపురంలో కొలికపూడి బెదిరింపులకు భయపడి ఒక మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. ఇప్పుడు క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన తర్వాత కూడా కొలికపూడి వేధిస్తున్నారంటూ డేవిడ్ అనే దళిత టీడీపీ కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆ వీడియో వైరల్ కావడంతో టీడీపీ పరువు పోయింది. కొలికపూడి సంపాదనపై దృష్టి పెట్టారని, ఆ దిశగా ఎవరిని లెక్క చేయకుండా కలెక్షన్లకు దిగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వని వారిని పోలీసులను పంపి బెదిరిస్తున్నారని కూడా చెబుతున్నారు. క్రమశిక్షణా సంఘం ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రస్తావిస్తే వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ, వసూలు చేయకుండానే పార్టీని నడిపిస్తున్నారా అని ఎదురుదాడికి దిగారు. పైగా నారా లోకేష్ ఆయన టీం కూడా వసూలు చేస్తున్నారని తేల్చేశారట. ఇదేం చోద్యం, మనం పిలిచింది దేనికి, కొలికపూడి మాట్లాడుతున్నదేంటి అని పల్లా శ్రీనివాస్ నేతృత్వంలోని క్రమశిక్షణా కమిటీ విస్తుపోయిందట. ఇప్పుడు కొలికపూడికి వ్యతిరేకంగా ఒక బలమైన రిపోర్ట్ పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరికి చేరింది. తనపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉందని కొలికపూడి గ్రహించేశారు. ఇప్పటికే పక్కచూపులు చూస్తోన్న ఆయన మరింత వేగంగా కదిలే అవకాశం ఉంది. కొలికపూడి ఒక అజెండాతో పోతున్నారని కూడా టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఆయన ముందుగా వైసీపీ వాళ్లతో మాట్లాడుకుని గేమ్ ఆడుతున్నారని అనుమానిస్తున్నారు. 2019కి ముందు కొలికపూడి వైసీపీ అభిమానిగా ఉండేవారు. జగన్ గెలిచిన తర్వాత ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. దాంతో ఆయన టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకొని టీవీ డిబేట్స్ లో పాల్గొనేవారు. పార్టీ కూడా మెచ్చి ఆయనకు మంచి ప్రోత్సాహమే ఇచ్చింది. ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇప్పుడు నానా యాగి చేస్తున్నారు. అయితే కొలికపూడి మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారని, త్వరలో ఆ పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదన్న టాక్ నడుస్తోంది. చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.